లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీ వైసీపీని ఉద్దేశించి వేసిన సెటైర్లు నెట్టింట దుమారం రేపుతున్నాయి. దీంతో వైసీపీ ఫ్యాన్స్ ఒక్కసారిగా రెచ్చిపోయారు. లైలా మూవీని బాయ్కట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ విషయంపై తాజాగా నటుడు నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. నటుడు పృథ్వీ వ్యాఖ్యలపై ఘాటుగా మాట్లాడారు. సినిమాలో నటించిన వారి నోటి దూల వల్ల సినిమాకు సమస్య రావడం అత్యంత దారుణమని అన్నారు. సినిమాను సినిమాగా చూడాలని, రాజకీయం, సినిమా రంగాలను ఒక్కటిగా చూడకూడదని అన్నారు. తన ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. రాజకీయం, సినిమా రంగాలు ఒకటిగా చూడకూడదు. రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేసే నటునులు సినిమా వేదికలపై రాజకీయాలు చేయకూడదు. ఇలాంటి వారి విషయంలో నిర్మాతలు జాగ్రత్త వహించాలి. నటించిన వారి నోటి దూలకు సినిమాలకు సమస్య రావడం దారుణం. సినిమాను సినిమాగా చూడండి అంటూ ఆ పోస్ట్ లో రాసుకొచ్చాడు నిర్మాత బండ్ల గణేష్. అయితే ఇప్పుడు ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఎందుకంటే అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి కూడా రాజకీయాలను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యంగా ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది అని మాట్లాడాడు. దాంతో ఇప్పుడు అదే చర్చనీయాంశంగా మారింది. బండ్ల గణేష్ పెట్టిన ఈ ట్వీట్ పై మెగా ఫ్యాన్స్ ఏ విధంగా స్పందిస్తారో, అలాగే వైసీపీ వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.